ఈరోజు దేశవ్యాప్తంగా జరుగు మరి కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతులు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈరోజు సమ్మె చేయాలని చెప్పి తలపెట్టడం జరిగింది. కొన్ని కారణాల పరిస్థితుల వల్ల ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా ముస్లూరు మండలం రవణకపేట గ్రామంలో మేమందరూ కూడా ఎస్సీ దళితులము మరి వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈ రోజున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ రోజు కూడా ఆ పథకాలు అమలు చేయడానికి మనకు మారుకుంది. అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే ఎస్సీ ఏరియాలో మరి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మరి జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళకి 200 రోజుల పరిదినాలు కల్పించాలని, అలాగే 600 రూపాయల వేతనాలు చెల్లించాలని కూడా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం భాగంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే పేదల సాగు భూములు ఏవైతే ఉన్నాయో ఆ సాగు భూములకు ఏళ్ల తరబడి మేము పోరాటాలు చేస్తున్నా గానీ ఈ రోజుగా ఆ భూముల క్షేత్రస్థాయిలో పరిశీలించడం గానీ, ఆ భూములను పరిశీలించి వాటికి పట్టాలు మంజూరు చేయడం అనేది కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతవరకు వాళ్ళు దాచుకుందామా అనే పద్ధతిలోనే పాలన కొనసాగుతుందే తప్ప పేదల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. మరి తక్షణం ఈ పథకాలన్నిటి కూడా మరి మేము కొన్ని డిమాండ్లు అనేటివి కూడా ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది. ఈ రోజున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఈ రోజున వేతనాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రాథమిక విద్యా స్థాయిని కూడా మరి విలీనం చేసేస్తుంది. అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల మొత్తం కూడా హై స్కూల్ స్థాయిలో మరి చేర్చి మరి ఆ పాఠశాల మొత్తం కూడా మూసేసే దశ వస్తుంది. ఇవాళ పేదలు కూడా విద్యకు దూరం అయ్యే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో